హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు కుక్ విత్ శర్బాని. నేను మీ కవితా దేవరాజ్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి లైక్ చేయించండి, ఓకేనా ప్లీజ్. ఈరోజు వెరైటీ ఏంటో తెలుసా? స్పెషల్ ఐటమ్ అండి. సండేలు హాలిడేస్ ఎప్పుడు వచ్చినా మనం చేసుకుంటాం కదా నాన్ వెజ్. అదే నాన్ వెజ్ స్పెషల్ మటన్ కర్రీ. దానికోసం నేను కొబ్బరిని వేయించుకున్నాను, పల్లీలను, జీడిపప్పు, నువ్వులను కూడా అన్నిటినీ సపరేట్గా వేయించుకొని మెత్తగా పౌడర్ లాగా చేసేసుకొని లాస్ట్లో నువ్వులు వేసుకునేటప్పుడు మాత్రం నువ్వులను బాగా పట్టిన తర్వాత కొంచెం వాటర్ వేసేసి స్మూత్ పేస్ట్ లాగా చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు కర్రీ కోసం పెద్దది బౌల్ తీసుకున్నాను. దాంట్లో దగ్గర ఒక 5 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం ఎక్కువనే పడుతుంది కదా మనకి నాన్ వెజ్కి. ఒక 4 పచ్చిమిర్చీలు సన్నగా చీల్చి సగానికి వేసేస్తున్నాను. అండ్ ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అండి. మీడియం సైజ్ అయితే 2 వేసుకోండి. నేనైతే 1 కేజీ అనమాట మటన్, అందుకని ఒక పెద్ద సైజు ఉల్లిపాయ వేసేసుకొని బాగా వేయించుకున్నాను. చూసారా, బాగా వేగిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. నా దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రజెంట్ అయితే కొన్నది ఉందండి, కొనుక్కొచ్చిన అల్లం వెల్లుల్లి పేస్ట్. మనకి ఇంట్లో నూరుకుంది అయితే మాత్రం 2 పెద్ద స్పూన్లతోటి టీ స్పూన్లతోటి 2 వేసి సరిపోతుంది. బట్ నేను ఇది కొనుక్కొచ్చింది కాబట్టి ఒక 4 స్పూన్లు వేస్తున్నాను. ఇదంతా ఘాటుగా ఉండదు కాబట్టి 4 స్పూన్లు వేస్తున్నాను అనమాట. దీన్ని బాగా వేయించుకోవాలి పచ్చివాసన పోయే వరకు. ఇప్పుడు దీంట్లో ఒక ఫుల్ స్పూన్ అంతా పసుపు వేస్తున్నాను. దీన్ని కూడా బాగా కలిపేసుకోవాలి. నేను ఒక 5 to 10 మినిట్స్ ముందు నుంచే మటన్ కడిగేసి కొంచెం ఉప్పు నీళ్ళలో నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. ఇది బాగా కలిపేసుకున్న తర్వాత ఆ మటన్ని దీంట్లో వేసేసుకుందాము. చూస్తున్నారు కదా, నేను అసలు వాటర్ ఎక్కడ యాడ్ చేయట్లేదు. ఇది మంచిగా కడిగేసి కొంచెం వాటర్లో నానబెట్టుకున్న మటన్ అనమాట. జస్ట్ వాటర్ అంతా డ్రైన్ చేసేసి ఆ మటన్ని దీంట్లో వేసేసుకొని బాగా కలిపేసుకొని పెట్టుకోవాలి. దీంట్లో మనకి ఆల్రెడీ వాటర్ ఎవాపరేట్ అవుతుంది, మనం పైనుంచి ఏం వాటర్ వేయాల్సిన పని లేదు, ఓకేనా. పొరపాటున కూడా వేయకండి కొత్తగా చేసేవాళ్ళు మాత్రం. ఆల్రెడీ చేసిన వాళ్ళకైతే తెలుసు ఆల్రెడీ వాటర్ వస్తుంది, అదే వాటర్తో ఉడుకుతుంది మటన్ అని. నేను కుక్కర్లో వేయట్లేదు. నార్మల్గా ఈ మటన్ మరీ లేత మటన్ ఏం కాదు, బట్ నేను చేసిన మసాలా వల్ల చాలా బాగా మెత్తగా టెండర్గా చాలా బాగా ఉడికిపోయిందనమాట. ఒక 5 మినిట్స్ తర్వాత ఎంత వాటర్ వచ్చేసింది చూసారా. ఇప్పుడు దీంట్లో టమాటో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. మనకి టమాటా బాగా వేగాలంటే ఒక మంత్రం ఉంది కదండి, అదే సాల్ట్ మంత్రం. మామూలుగా నేను ఏదానికైనా దొడ్డుపే వాడతాను. మామూలుగా సన్నప్పు కంటే నేను ఎక్కువ దొడ్డుప్పునే యూజ్ చేస్తాను. బికాస్ దీనికంటే టేస్ట్ దొడ్డుప్పు వాడితే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి అలా. మీరు నా వంటలు చూస్తూ ఉంటారు. మామూలుగా అయితే నేను ఎక్కువ మట్టికి రాక్ సాల్ట్ కానీ పింక్ సాల్ట్ కానీ వాడుతుంటాను. రాక్ సాల్ట్ వల్ల టేస్ట్ మన మామూలు సాల్ట్ కంటే చాలా బాగా వస్తుంది. మీరు ట్రై చేసి చూడండి కర్రీస్లో కానీ దేంట్లో కానీ. దీన్ని బాగా కలిపేసుకొని ఒకసారి బాగా మూత పెట్టుకుందాము. ఇప్పుడు మనం మటన్తో పాటు టమాటోస్ కూడా వేసాం కాబట్టి టమాటోస్ నుంచి వచ్చే వాటర్ కూడా ఇప్పుడు మనకి దీంట్లో యాడ్ అవుతుంది. ఒక 10 మినిట్స్ తర్వాత చూసారా ఎంత బాగా ఉడికిపోతుందో. టమాటా బాగా మెత్తబడిపోయింది కదా. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని ఒకసారి మనం ఫస్ట్ ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పేస్ట్, నువ్వులు, పల్లీలు, కాజు అవన్నీ చేసేసి అది దాని పేస్ట్ వేస్తున్నాను. ఇది మొత్తం వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇదే మిక్సీ బౌల్లో కొంచెం వాటర్ యాడ్ చేసి దీంట్లో వేసుకుంటున్నాను. దీన్ని మొత్తం ఫస్ట్ బాగా కలిపేసుకుందాము. చూసారా, బాగా ఇదంతా మంచిగా కలిసేలా ఒకసారి కలిపేసుకొని వాటర్ వేసేసుకొని కొంచెం మూత పెట్టి ఉడికించుకుందాము ఒక 5 మినిట్స్ వరకు. దీన్ని బాగా కొంచెం ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత అప్పుడు మనం దీంట్లో కారాన్ని యాడ్ చేసుకుందాము. స్పైసీ తినేవాళ్ళు దాన్ని బట్టి మీరు వేసేసుకోనండి. నేను ఆల్రెడీ కొంచెం పచ్చిమిర్చి వేసాను. మళ్ళీ నేను కొంచెం స్పైసీగానే చేయాలనుకుంటున్నాను, అందుకని నేను దీంట్లో ఒక 4 to 5 టేబుల్ స్పూన్స్ వరకు నేను కారం వేసుకున్నాను. మీరు తినే స్పైసీని బట్టి, మీరు వాడే కారపొడిని బట్టి కారం వేసుకోండి, ఓకేనా. నేనైతే దీంట్లో ఒక 4 స్పూన్స్ వరకు వేసాను కారం వేసిన తర్వాత సాల్ట్ ఇప్పుడేం వేయట్లేదు, బికాజ్ నేను ఆల్రెడీ దొడ్డుప్పు వేసేసుకున్నాను కాబట్టి. లేదు అంటే తక్కువ ఉంటే మీకు ఈ టైంలో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. కొంచెం మన కారం కూడా బాగా ఉండలు కట్టకుండా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి ఉడికించుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు ఇది ఆల్రెడీ ఇంతకుముందు చేసుంటారు, బట్ నేను చెప్పిన ఈ మటన్ మసాలా వాడి మీరు చేస్తే దాని టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. నేను ఎవ్రీ 3-4 మినిట్స్కి ఒకసారి బాగా కలుపుతున్నాను, బికాజ్ మనం ఆల్రెడీ ఇది మన నువ్వులు, పల్లీలు పేస్ట్ వేసాం కదా, కింద అంటుకుంటుంది. దానివల్ల మనం మధ్యలో ఖచ్చితంగా కలుపుకుంటూ ఉండాలి.
దానివల్ల మనకి కలుపుతూ ఉంటే టేస్ట్ మనకి అడగంటకుండా ఉంటుంది అండ్ ముక్కకు కూడా బాగా టేస్ట్ పడుతుంది అనమాట వాటికి. ఒకసారి సాల్ట్ టేస్ట్ చేసుకుందాము. నాకైతే అంతా సరిపోయింది. ఈ మసాలా నేను చెప్తున్నాను కదా అప్పటి నుంచి ఇదే మసాలా. ఇది రెసిపీ ఆల్రెడీ నా ఛానల్లో ఉంది, తప్పకుండా విజిట్ చేసి అది కూడా ట్రై చేయండి. మీరు ఎప్పుడు మటన్ కానీ చికెన్ కానీ చేసుకున్న, నాన్ వెజ్ ఐటమ్స్ చేసుకున్నప్పుడల్లా దీన్ని వాడారనుకోండి అన్నిట్లోకి బాగుంటుంది. మటన్లోకి అయితే ఇంకా జబర్దస్త్ ఉంటుంది అనమాట. తప్పకుండా ట్రై చేయండి. రెసిపీ కోసం నా ఛానల్ని తప్పకుండా విజిట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? కుక్ విత్ శర్బానీ తెలుగు హిందీ ఛానల్ కూడా ఉంది, దాంట్లో కూడా ఉంటుంది. హిందీ వాళ్ళు హిందీ చూసుకోవచ్చు. తెలుగు అంటే తెలుగు కంటే హిందీ అర్థమవుతుంది అనుకున్న వాళ్ళు హిందీలో కూడా ట్రై చేసుకోవచ్చు. హిందీ ఛానల్ కూడా ఉంది సేమ్ నేమ్తో విత్ హిందీ, అది కూడా ట్రై చేయొచ్చు మీరు. దాంట్లో కూడా నేను ఒక ఇది 5-10 మినిట్స్ తర్వాత మధ్య మధ్యలో చెప్పాను కదా ఖచ్చితంగా కలుపుకున్నాను నేను 2-3 మినిట్స్కి ఒకసారి. ఆయిల్ అంతా పైకి తేలింది కదా, చూసారా ఎంత బాగా అసలు గుమగుమలు ఇల్లంతా నిండిపోయాయి అనమాట. ముక్కను చూశాను తీసి, అసలు ఎంత బాగా ఉడికిందంటే మనం విజిల్ పెడితే 10 విజిల్లకు కూడా ఎలా ఉడుకుతుందో అలా ఉడికింది. చాలా బాగా వచ్చిందనమాట టేస్ట్. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటున్నాను. మనం ఇది వేసుకోకపోతే ఎలాగ చెప్పండి, ఖచ్చితంగా. బట్ అందరూ మామూలుగా ఇలా వేస్తారు, బట్ నాకు మాత్రం ఇలా చేతులతో తుంచి వేస్తే టేస్ట్ బాగా అనిపిస్తుంది. కొందరికి అది అలవాటు ఉంటుంది కదా, కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఇలా చేతితో తుంచి వేస్తే దాని టేస్ట్ చాలా బాగా ఎన్హాన్స్ అవుతుందని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అందుకే అలా వేస్తానమాట ఎప్పుడైనా కానీ. మీరు ఎలా ట్రై చేస్తారో నాకు తప్పకుండా మీకు కమెంట్ బాక్స్లో తెలియచేయండి. దీనికి సూపర్బ్ కాంబినేషన్ బగారా రైస్. బగారా రైస్ కూడా నేను ఎప్పుడో చేసేసాను, అంటే ఇప్పుడు చేశాను కానీ వీడియో ఎప్పుడో చేశాను అనమాట. చాలా బాగా ఉంటుంది కాంబినేషన్. మీరు తప్పకుండా ట్రై చేయండి. బగారా రైస్ రెసిపీ కోసం కూడా నా ఛానల్లో వీడియో ఉంది, తప్పకుండా విజిట్ చేసి దాన్ని చెక్ చేసుకొని ఒకసారి ప్రిపేర్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? తప్పకుండా ట్రై చేయండి. దీంట్లో మటన్లో మనకి పూలు బొక్క అంటారు, మేమైతే మూలు బొక్క అని కూడా అంటారు, నల్లి బొక్క అంటారు కదా. అది నాకు చాలా గుర్తుంది. మా డాడీ నాకు నోరుతో కొరికి మరి దాంట్లోంచి గుజ్జు తీసి ఇచ్చేవాడు. మీకు అలాంటి సెంటిమెంట్స్ సీన్స్ ఏమైనా ఉంటే నాకు ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని సీన్ అది. ప్రజెంట్ మా డాడీకి కొరికేంత పళ్ళు లేవు, బట్ నాకు ఆ సీన్ మాత్రం గుర్తుండిపోయింది. థ్యాంక్ యూ డాడీ. అండ్ ఇది ఇప్పుడు మాత్రం బగారా రైస్తో మటన్ కర్రీ అవసరం అనమాట. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ బాక్స్లో తెలియచేయడం మర్చిపోవద్దు. నాకు సపోర్ట్ చేయడానికి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.